ఢిల్లీ జేఎన్టీయూ మాజీ ప్రొఫెసర్ జిఎన్ సాయిబాబా కన్నుమూశారు. నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న సాయిబాబా నిన్న సాయంత్రం చనిపోయారు. సాయిబాబా కళ్లను ఎల్వి ప్రసాద్ కంటి హాస్పిటల్కు డొనేట్ చేసినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. 1967లో ఆంధ్రప్రదేశ్లోని తూర్పు గోదావరి జిల్లా అమలాపురంలో నిరుపేద రైతు కుటుంబంలో సాయిబాబా జన్మించారు. 5 ఏళ్ల వయసులోనే ఆయనకు పోలియో సోకింది. 2 కాళ్లు నడవడానికి వీలు లేకుండా ఉన్నాయి. చిన్ననాటి నుంచి వీల్ చైర్కే పరిమితమయ్యారు. సాయిబాబాకు 90% వైకల్యం ఉంది. విద్యావేత్తగా, రచయితగా, మానవ హక్కుల ఉద్యమకారుడిగా సాయిబాబా గుర్తింపు పొందారు. మావోయిస్టులతో సంబంధాలు, దేశంపై యుద్ధం చేస్తున్నారనే ఆరోపణలతో 2014లో సాయిబాబాను మహారాష్ట్ర గతంలో పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత కేసును ఎన్ఐఏ విచారించింది. 2017లో గడ్చిరోలి సెషన్స్ కోర్టు నిందితులందరికీ జీవిత ఖైదు విధించింది. అప్పటి నుంచి నాగ్పూర్ జైల్లోనే శిక్ష అనుభవించారు. సెషన్స్ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ నిందితులు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై 2022 అక్టోబర్లో విచారణ జరిపిన ఉన్నత న్యాయస్థానం వారిని నిర్దోషులుగా ప్రకటించింది. దీనిపై మహారాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీంతో మళ్లీ మొదటి నుంచి విచారణ జరపాలని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. ఈ క్రమంలోనే విచారణ చేపట్టిన బాంబే హైకోర్టు సాయిబాబా సహా మిగతా నిందితులను నిర్దోషులుగా ప్రకటించింది. 9 ఏళ్ల పాటు జైల్లో గడిపిన సాయిబాబా ఈ ఏడాది మార్చిలో నాగ్పూర్ జైలు నుంచి విడుదలయ్యారు. జైల్లో ఉన్న సమయంలో ప్రొఫెసర్ సాయిబాబా అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొన్నారు. బీపీ, నరాలు దెబ్బతినడం, కాలేయ సమస్యలు గాల్ బ్లాడర్ బాగా స్టోన్స్తో ఇన్ఫెక్షన్ అయ్యింది కాబట్టి గాల్ బ్లాడర్ తీసేశారు. ఆపరేషన్ అయ్యి అప్పుడే 15 రోజులు అవుతుంది. తర్వాత ఇన్ఫెక్షన్ వచ్చింది. ఇన్ఫెక్షన్తో కొంచెం సీరియస్ అయ్యి బ్లడ్ ఇంటర్నల్ బ్లీడింగ్ అయ్యింది. ఆ ఇంటర్నల్ బ్లీడింగ్తో కంట్రోల్ చేయడం కుదరలేదు. ఇక్కడ నిమ్స్ డాక్టర్స్ చాలా ప్రయత్నాలు చేశారు. వాళ్ళ ప్రయత్నాలు అందరు డాక్టర్లు, డైరెక్టర్ గారు, హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్స్, అన్ని హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ కూడా ఉండి చేశారు. అయినప్పటికీ కూడా ఆయన మేము దక్కించుకోలేకపోయినాం. మాకు ఇది చాలా లోటు. ఇదే కాదు, మాకే కాదు, ప్రజా సంఘాల వాళ్ళకి, మిగిలిన పీడిత ప్రజలకి, ఆదివాసులకు కూడా ఆయన అరెస్ట్ కాకముందు ఏవైతే సేవలు చేద్దాం అనుకున్నాడో, అరెస్ట్ అయి తిరిగి వచ్చిన తర్వాత కూడా తన పందాన్ని అదే విధంగా కంటిన్యూ చేస్తానని చాలాసార్లు చెప్తున్నాడు మాతో. ఇది చాలా దురదృష్టకరమైన సమయం మాకు, మా ఫ్యామిలీకి. ఇక్కడ నుంచి మా ఇంటికి తీసుకెళ్ళిపోతాను. మా ఇల్లు మౌలైలో ఉంటుంది. మౌలైకి తీసుకెళ్తాం. మనలందరినీ విడిచిపోవడం చాలా బాధాకరం. వాస్తవంగా తన జీవితాన్ని పూర్తిగా పీడిత ప్రజల కొరకు అర్పించాడు. ఈ జీవితం లోపల ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొని, రాజ్యహింసను ఎదుర్కొని, దాదాపు 8 సంవత్సరాలు జైలు శిక్షను అనుభవించి, అక్కడ ట్రీట్మెంట్ ఉన్నా లేకున్నా, వసతులు ఉన్నా లేకున్నా, సరైన మందులు అందినా అందకున్నా ధైర్యంగా ప్రజల కొరకు సుప్రీంకోర్టే అక్విటల్ చేసిన తర్వాత బయటకు వచ్చేసి ఈ విధంగా చనిపోవడం చాలా బాధాకరమైన విషయం. ఇవాళ సాయిబాబా లేని లోటు ఎవరు పూడ్చలేనిది. దేశీయ పీడిత ప్రజలకు, ప్రపంచ పీడిత ప్రజల మిత్రులకు సాయిబాబా మరణం తీరని లోటుగా భావిస్తా ఉన్నాం. సాయిబాబా మృతిపై మరిన్ని అప్డేట్స్ అజయ్ మనకు లైవ్ లో అందిస్తారు. అజయ్, డీటెయిల్స్ ఏంటి? సాయిబాబా అనారోగ్య కారణంగా నిమ్స్ హాస్పిటల్లో ఒక 15 డేస్ క్రితం అడ్మిట్ అయ్యాడు. అడ్మిట్ అయిన తర్వాత గాల్ బ్లాడర్లో అతనికి సమస్య ఉందని డాక్టర్లు గుర్తించి దానికి సంబంధించిన ఆపరేషన్ కూడా ఒక 3 రోజుల క్రితం చేశారు. సో ఆపరేషన్ జరిగిన తర్వాత కొంతవరకు ఆ హెల్త్ ఇష్యూస్, మల్టిపుల్ ఆర్గన్స్ దెబ్బతినడము కారణంతో పూర్తి స్థాయిలో వైద్యానికి సహకరించిన క్రమంలో నిన్న సాయంత్రం 8:45 నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించినట్లు అధికారికంగానే నిమ్స్ సంబంధించిన వైద్యులు కూడా ధృవీకరించిన పరిస్థితి. సో సాయిబాబా సంబంధించిన మృతి వార్త తెలుసుకున్న తర్వాత, ఎందుకంటే ప్రజా ఉద్యమాలు, ముఖ్యంగా ఆదివాసుల పరిరక్షణ అనుకోవచ్చు, ఆదివాసుల రైట్స్ కోసము ముఖ్యంగా పీడిత ప్రజల పక్షాన నిలబడి చాలా పోరాటాలు సాయిబాబా చేశాడు. సో గతంలో చాలా వరకు పోరాటాలు చేసిన క్రమంలో అతని పైన ముఖ్యంగా
2014లో అతని పైన కేసు నమోదు చేశారు. ముఖ్యంగా మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలతో పాటు ఇటు దేశ ద్రోహానికి పాల్పడుతున్నారు అనే పలు ఆరోపణలపైన కేసు నమోదు చేసి 2017లో దానికి సంబంధించి శిక్ష అమలైంది. సో 2017 నుండి మొన్నటి వరకు కూడా జైల్లోనే సాయిబాబా ఉన్న పరిస్థితి. సో జైలు నుండి బయటకు వచ్చిన తర్వాత కూడా పలు కార్యక్రమాల్లో పాల్గొనడము. సో ఒకసారిగా ఈ గాల్ బ్లాడర్ సంబంధించిన ఇష్యూ ముందు నుండి ఉంది కాబట్టి దానికి సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకుందాము అనేది నిమ్స్లో జాయిన్ అయిన తర్వాత మల్టిపుల్ ఆర్గన్స్ దెబ్బతినడము, వైద్యానికి అసలు సహకరించే పరిస్థితి లేని క్రమంలోనే తుది శ్వాస విడిచినచ్చు మాత్రము వైద్యులు ఇప్పటికీ ప్రకటించిన పరిస్థితి. సో నిమ్స్ హాస్పిటల్ మార్చిరీలోనే సాయిబాబా మృతదేహం ఉంది. సో నిన్న రాత్రి 8:45కి ఎప్పుడైతే మరణించాడో దాని తర్వాత కుటుంబ సభ్యులందరూ కూడా హాస్పిటల్లోనే ఉన్నారు. సో వెంటనే వార్డ్ నుండి ఆ మార్చిరీకి డెడ్ బాడీని షిఫ్ట్ చేశారు. మనకి కుటుంబ సభ్యుల నుండి అందుతున్న ఇన్ఫర్మేషన్ని బట్టి ఈరోజు మధ్యాహ్నం వరకు కూడా నిమ్స్ హాస్పిటల్లో డెడ్ బాడీని తీసుకోవడానికి ఏదైతే ఫార్మాలిటీస్ ఉంటాయో ఆ ఫార్మాలిటీస్ అన్నింటినీ కూడా కంప్లీట్ చేసుకున్న తర్వాత మౌలాలీలో ఉన్నటువంటి నివాసానికి మృతదేహాన్ని తరలిస్తారు. సో మౌలాలి ఉన్న నివాసానికి తరలించిన తర్వాత రేపు అంత్యక్రియలు చేసే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. ఎందుకంటే కుటుంబ సభ్యుల నుండి మనకు అందుతున్న సమాచారాన్ని బట్టి సాయిబాబా ఢిల్లీ ప్రొఫెసర్గా పనిచేశాడు. దాంతోపాటు ఇరు తెలుగు రాష్ట్రాల్లో అనుకోవచ్చు అతనికి చాలా వరకు చాలామంది సింపథైజర్స్ అనుకోవచ్చు, తనకి మద్దతు పలికే వారు చాలా మంది ఉన్నారు. కాబట్టి ముఖ్యంగా స్టూడెంట్స్ సంబంధించి కూడా చాలా వరకు వచ్చే అవకాశాలు ఉన్నాయనేది కుటుంబ సభ్యులు అంచనా వేస్తున్నారు. సో వాళ్ళందరి కడచూపు చూసుకునేందుకు పూర్తి స్థాయిలో కూడా ఈరోజు మధ్యాహ్నము పార్థివ దేహాన్ని ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత ప్రజల సందర్శనార్థము ఉంచే దిశగానే కుటుంబ సభ్యులు అయితే ప్లాన్ చేస్తున్నారు. దానికి తగ్గట్టుగా కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. అంత్యక్రియలు నిర్వహించే అవకాశాలు కనబడుతున్నాయి. సో అంత్యక్రియలు ఎక్కడ నిర్వహిస్తారు అనే దానిపైన మాత్రం మరి కాసేపట్లో ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే చాలా క్లియర్గా ఎస్టాబ్లిష్ అవుతుంది. ముఖ్యంగా సాయిబాబా పైన గతంలో అంటే 2014 ఎప్పుడైతే కేసు నమోదైందో మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలు చాలా బలంగా ఉన్నాయి. సో దాని తర్వాత 2017లో అతనికి శిక్ష సాయిబాబాతో పాటు మరో 5గురికి గడ్చిరోలి ట్రయల్ కోర్ట్ ఏదైతే ఉందో దాదాపు జీవిత ఖైదు విధించింది. సో సాయిబాబాతో పాటు 5గురికి శిక్ష పడిన తర్వాత సాయిబాబా ముందు కొన్ని హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. ఎందుకంటే అతను చిన్నతనం నుండే కూడా పోలియో కాబట్టి వైకల్యం ఉంది. దాంతోపాటు కొన్ని చిన్న చిన్న హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. కానీ జైలుకు వెళ్ళిన తర్వాత అక్కడ ట్రీట్మెంట్ సరిగ్గా ఉండకపోవడము, కనీసము మెడిసిన్స్ సంబంధించి కూడా రెగ్యులర్గా తీసుకునే అవకాశం ఉండకపోవడము, అసలు మెడిసిన్స్ ఇచ్చే పరిస్థితి కూడా ఉండకపోయేది, కలిసే పరిస్థితి కూడా ఉండకపోయేది అనేది కుటుంబ సభ్యులు నిన్న మాట్లాడుతూ చెప్పిన సిట్యువేషన్. సో దాదాపు 2017 నుండి 2024 వరకు సాయిబాబా ఈ మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలతో పాటు దేశద్రోహానికి పాల్పడుతున్నారు అనే ఆరోపణలకు సంబంధించిన కేసులో జైలు జీవితం గడిపారు. సో ఆ ముందున్న హెల్త్ ఇష్యూస్ కాస్త అవి జైల్లో ఉన్నప్పుడు ఆ ట్రీట్మెంట్ లేకపోవడము, మెడిసిన్స్ తీసుకోకపోవడము, తీసుకున్న సరి అయిన మెడిసిన్ సరి అయిన టైంకి తీసుకోకపోవడం కారణంగా కాస్త ఇంకా అవి హెల్త్ ఇష్యూస్ ఎక్కువైపోయాయి. సో జైలు నుండి ఇటీవల కాలంలోనే రిలీజ్ అయ్యాడు. రిలీజ్ అయిన తర్వాత ముందుగా ఎయిమ్స్ హాస్పిటల్లో కూడా ట్రీట్మెంట్ ఒక 2 months బ్యాక్ ఎయిమ్స్ హాస్పిటల్లో కూడా సాయిబాబా ట్రీట్మెంట్ తీసుకున్నట్లు మనకి సమాచారం అందుతుంది. సో ఇక గాల్ బ్లాడర్ సంబంధించిన ఇష్యూ ముందు నుండి ఉంది కాబట్టి దానికి సంబంధించిన ఆపరేషన్ చేయించుకోవాలి, నిమ్స్ హాస్పిటల్లో చేయించుకుందాము అనే ఉద్దేశంతో దాదాపు 15 రోజుల క్రితం జాయిన్ అయ్యారు. గ్యాల్ బ్లాడర్ సంబంధించిన ఆపరేషన్ అయిపోయిన తర్వాత కొంతవరకు పస్ ఫామ్ అయింది. ఆ పస్ ఫామ్ అయినది తీయాలి అంటూ వైద్యులు చెప్పారు. దాని తర్వాత దాన్ని తీసిన తర్వాత కొంతవరకు ఇన్నర్ బ్లీడింగ్ జరిగింది అనేది కూడా కుటుంబ సభ్యులు చెప్తున్నారు. దాంతోపాటు ఇటు హార్ట్ సంబంధించిన కొంతవరకు ఇబ్బందులు కూడా ఆయనకు ఉన్నాయి. అట్ ది సేమ్ టైం కిడ్నీ సంబంధించిన ఫంక్షనింగ్ కూడా చాలా వరకు ఫెయిల్ అయిపోయింది. సో ఈ విధంగా మల్టిపుల్ ఆర్గన్స్ దెబ్బతిన్న కారణంగా లాస్ట్ మినిట్ వరకు కూడా వైద్యులు విష ప్రయత్నాలు చేశారు, కానీ ఫలితం లేకుండా పోయింది అనేది కుటుంబ సభ్యులు చెప్తున్న సిట్యువేషన్ నెలకొంది. సో సాయిబాబా మృతదేహాన్ని మాత్రము ఈరోజు మధ్యాహ్నం వరకు కూడా నిమ్స్ మార్చురీలోనే ఉంచనున్నారు. మధ్యాహ్నం ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేసిన తర్వాత ఇక్కడ నుండి నేరుగా మౌలాలీలోని నివాసానికి తీసుకెళ్లిన తర్వాత రేపు అంత్యక్రియలకు సంబంధించి ఎక్కడ నిర్వహిస్తారు ఏంటి అనే దానిపైన మరి కాసేపట్లో క్లారిటీ వచ్చే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. జ్యోతి.